ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 26వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 26వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చంద్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ చంద్రుడి యొక్క ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు కొంచెం ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ దానికి సంబంధించి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఏది అవసరమో ఏది అవసరం కాదో అనేది ప్రత్యేకంగా నిర్ణయించుకుని ఆ మేరకు మీరు ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మాటను అదుపులో ఉంచుకోవాలి. మీ బంధువులతో కానీ, మిత్రులతో కానీ, ఇతరులతో కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ మాటని ఎదుటివాడికి కోపం వచ్చేటట్టుగా ఎట్టి పరిస్థితిలో మాట్లాడకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క సోదరులతో కానీ, సోదరిమణులతో కానీ ఖచ్చితంగా వాళ్ళతో మీకు స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో పనులన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కూడా ఈ రోజున చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ తోటి ఉద్యోగులతో కానీ, మీ యొక్క పై అధికారులతో కానీ మీరు ఎంత సంయమనం పాటిస్తే వ్యవహరిస్తే అంత మంచిది అవుతుంది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వారికి ఖచ్చితంగా కూడా ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీరు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పరీక్షల్లో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టి మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ ఏకాగ్రత అంతా కూడా ఇతర వ్యాపకాల మీద పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలని సాధించలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల విద్యార్థులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ చదువు మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా, ఎంత వేగంగా పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆ వచ్చే ఫలితాలు ఎంతో కొంత ఆలస్యం అవటం, ఏదో కొంత సమస్యలతో మీరు ఇబ్బంది పడటం, ఎంతో కొంత ఆలస్యం అవటం, ఏదో రకంగా అది నిలిచిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడం వల్ల మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. డబ్బుల విషయంలో మీరు ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ, లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానీ, ఆర్థిక వ్యవహారాలు ఉన్న విషయాల్లో కానీ మీరు సాధ్యమైనంత వరకు ఆచితూచి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున మీరు చేపట్టే కార్యక్రమాలు కానీ, మీరు చేపట్టే పనులు కానీ చిన్న చిన్న ఇబ్బందుల వల్ల
చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, చిన్న చిన్న సమస్యలు రావచ్చు. చిన్న చిన్న సమస్యలే అవి తీవ్రంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎంత పొదుపుగా మీ మాటలను ఉపయోగిస్తే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. అలాగే మీ ఓర్పు నశించకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాలి. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద దృష్టి పెట్టాలి. చదువు మీద ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దృష్టి పెట్టకూడదు. చదువు మీద దృష్టి పెడితే కనుక సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత జాగ్రత్తగా మీరు ఆ సంబంధాలు కొనసాగిస్తే అంత మంచిది అవుతుంది. అంతేగాని మీ అసహనాన్ని, మీ కోపాన్ని ఇతరుల మీద కనుక చూపిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఆ సంబంధ బాంధవ్యాలు అనేవి తెగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయపరంగా ఎంతో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ, వ్యాపార పరంగా కూడా ఎంతో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మీ ఎట్టి పరిస్థితులు కూడా సాహసోపేత నిర్ణయాలు చేయకూడదు. సాహసంగా మాకు అంత లాభం, అన్ని లక్షలు వస్తుంది, ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షల లాభాలు వస్తాయి, ఇన్ని లక్షల లాభాలు వస్తాయని ఒక రకమైన మొండివాదంతో కనుక మీరు ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మరి ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పనులు చేపట్టినా కూడా ఖచ్చితంగా అది ఏదో రకంగా ఆలస్యం అవటం, ఏదో రకంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం లాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభరాశి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఆ తర్వాత కృషి ప్రారంభించవలసిందిగా. మనం ఈ ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా మీరు జీవితంలో ఏదైనా సాధించవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.